ఎటోవాల్ సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగం మనం ప్రస్తుతం వచ్చేసి సిరిసిల్ల రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాము. ఆ రైల్వే స్టేషన్ ఎట్లా ఉంది అనేది ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. అంటే చాలా వెహికల్స్ చాలా ఉన్నాయి, చాలా రెస్ట్రిక్షన్స్ పెడతారు. ఎక్కువ అంటే పైన రావద్దు అది అని చాలా రెస్ట్రిక్షన్స్ పెడతారు. అయినా కానీ మనం మీకు చూపెట్టాలనే ఉద్దేశం కొద్దీ కొంచెం రిస్క్ అయినా సరే అని ఈ వీడియో చేస్తున్నాయి. ఇది సిరిసిల్ల రైల్వే స్టేషన్ దగ్గరైతే వస్తున్నాం మనం ప్రస్తుతానికైతే. ఓకే రైట్, పూర్తి దగ్గర పోయాక రైల్వే స్టేషన్ ఎంతవరకు కంప్లీట్ అయింది, ఎన్ని ప్లాట్ఫామ్ రాబోతున్నాయి అనేది కూడా మనం ఎక్స్పెక్టేషన్ లేకుంటే మనకు ఆడున్న అనుభవాల ప్రకారం చెప్పడమా చూద్దాం మనం. ఓకే, దగ్గర పోయాక స్టేషన్ దగ్గర పోయాక నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, మనకి ఎక్కడ వెహికల్స్ అక్కడ వచ్చి మట్టి పోసుకుంటా రాళ్ళు పోసుకుంటూ పోతూ ఉన్నాయి. ఇది ప్లాట్ఫామ్ ఏరియాస్, ఇది మనకు కనబడుతుంది కదా, ఇదే సిరిసిల్ల రైల్వే స్టేషన్. ఇది ఓకే, ఇక్కడ ఇది ఎక్కడో ప్లాట్ఫామ్ స్టార్ట్ ఉంది. ఇదంతా మట్టి వచ్చి తగ్గిస్తుంది. ఇది ప్రస్తుతం అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. పూర్తి స్థాయిలో మీకు వీడియో చూపెట్టాలనుకుంటున్నాను నేను. లోపలికి వెళ్ళి లోపల ఎట్లా ఉంది, ఇంకా ఎక్కడెక్కడ ఏమొస్తుంది, వెనకాల రోడ్ ఎట్లా ఉంది, ఇవన్నీ ఈ వీడియోలో చూపెట్టాలనుకుంటున్నాను. అన్నీ ఒక 3 రోలర్లు ఉన్నాయి, రోడ్ రోలర్స్ 3 ఎడుతుంది తొక్కిస్తూనే ఉన్నారు. ఇది ఒక ప్లాట్ఫామ్ స్టార్ట్ ఉంది. ఇది సిరిసిల్ల రైల్వే స్టేషన్. ఇది అంటే ఇట్లా కింది నుండి నాకు తెలిసి దీనికి కూడా కింది నుండే తోవ ఉంటట్టుంది. అది మన రైల్వే స్టేషన్కి రావడానికి కింది నుండి వచ్చి మన అట్లా సేమ్ సిద్దిపేట రైల్వే స్టేషన్ అయితే ఎట్లా ఉందో నాకు తెలిసితే దరిదాపులో అదే విధంగా కనబడుతుంది నాకైతే. ఇది ఇక్కడ బిల్డింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి. మనం ఇంతకు ఒకసారి చూసుకుందాం కదా, అండర్ గ్రౌండ్ నుండి 3rd ప్లాట్ఫామ్కి అంటే సెకండ్ ప్లాట్ఫామ్ని అండ్ 3rd ప్లాట్ఫామ్ని కలుపుతుందని నాకు తెలిసి ఇది అదే అనుకుంటా. ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ వస్తుంది, ఈ ప్లేస్లో ఒక ప్లాట్ఫామ్ వస్తుంది అండ్ ఈ ప్లేస్లో ప్లాట్ఫామ్ వస్తుంది. మధ్యలో అయితే ఒక ప్లాట్ఫామ్ వస్తుంది. సేమ్ మనకు సిద్దిపేట రైల్వే స్టేషన్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ ఇది కూడా అదే విధంగా కనబడుతుంది. ఇక్కడ నుండి ఇటు ర్యాంప్ వస్తుంది, ఇటు ర్యాంప్ వస్తుంది. ఆల్రెడీ అటు ర్యాంప్ కంప్లీట్ అవుతుంది, అటు ర్యాంప్ అవుతుంది. అటు మళ్ళీ కూడా ఇటు ర్యాంప్ అవుతుంది. మొత్తానికైతే లోపలికి వెళ్తే మరి అటు ఎట్లా ఉంది అని చూసుకుందాం. అట్లా కూడా వచ్చి అండర్గ్రౌండ్ నుండి ప్లాట్ఫామ్కి ఎట్లా వెళ్తారో చూద్దాం. వైర్లు ఉన్నాయి. ఓకే, ఇది బిల్డింగ్ పరిస్థితి ఇట్లా ఉంది. సేమ్ అది దీన్ని చూస్తూ ఉంటే సేమ్ సిద్దిపేట రైల్వే స్టేషన్ ఎట్లుందో సేమ్ అదే సిచ్యువేషన్ కనబడుతుంది, అదే విధంగా నడుతుంది. మనకు ఈయనైతే లోపలికి వెళ్ళేటట్లేదు, అట్లా ముందుకు. ఓకే, ఇది మళ్ళీ రివర్స్లో వచ్చి లోపల ఎట్లా ఉందని చూపెడతా. ఇప్పుడైతే ఎట్లా ఉంది, ఇక్కడైతే ర్యాంప్ అయితే కడుతుర్రు. ర్యాంప్ ఇంకో ప్లాట్ఫామ్కి అంటే సెకండ్ ప్లాట్ఫామ్కి అండ్ థర్డ్ ప్లాట్ఫామ్కి సంబంధించి ర్యాంప్. ఇది అండర్గ్రౌండ్ వస్తారు, అండర్గ్రౌండ్ నుండి రావచ్చట. అది ఎట్లా ఉండి మనం అక్కడ సైడ్ ఉండి చూద్దాం. అది కిందికి వస్తే మనం ఏర్పడుతుంది చూద్దాం. అది అందుకే అక్కడ కిందికి వెళ్దాం అనుకుంటున్నా. కిందికి వెళ్ళి అట్లా దాని కిందికి వెళ్ళి వచ్చి చూపడం అనుకుంటున్నది. మనమైతే కిందికి వెళ్దాం, అక్కడ నుండి తిరిగేసి మళ్ళీ కిందికి వద్దాం.
కిందికి వచ్చి లోపల ఎట్లా ఉంది సరే మనం ముందు చూస్తే సిద్దిపేట రైల్వే స్టేషన్ అనిపిస్తుంది, కానీ మరి ఏమన్నా చేంజెస్ ఏమైనా ఉన్నాయా లోపల అనేది మనకి ఏర్పడుతుంది. అక్కడి నుండి వస్తే కింది సైడ్ నుండి వెళ్దాం. కింది సైడ్ నుండి వెళ్ళి రైల్వే స్టేషన్ చూద్దాం. అంటే ఇక్కడ నుండి ఇంతకుముందుకేమో మనం ముందు నుండి అంటే రైల్వే ట్రాక్ వచ్చే ప్లేస్ నుండి అయితే చూసుకున్నాము, అక్కడ సైడ్ చూసుకున్నాము. కానీ ఇక్కడ సైడ్ నుండి మళ్ళీ వెనకాల అంటే ఇప్పుడు ఎక్కువ మనం సిద్దిపేట రైల్వే స్టేషన్ దగ్గర ఎట్లయితే మనం ఈ వెనుక భాగం నుండి వస్తాము, సేమ్ ఇది కూడా అట్లే ఉంది. దాదాపు ఇది అట్లే ఉంది. మన బాలమల్లపల్లి దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ అది కూడా సేమ్ ఉంటుంది. వాస్తవానికి ఏంటంటే నేను ముక్కుసుడి తొందరగా చెప్పేస్తాను అన్నమాట. నాకు ఊరించడం రాదు. అయ్యో ఇది ఇట్లా ఉంది, అది అట్లుంది, ఇది ఇట్లా అది అట్లా అనేది నాకు అసలు ఊరించడం రాదన్నమాట. అందుకే ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడేస్తాను నేను. సరే లోపలికి పోతే ఏమన్నా చేంజెస్ ఏమన్నా కనబడితే అట్లా ఇక బాలమల్లపల్లి సిద్దిపేట రైల్వే స్టేషన్ అనుకుంటే కొన్ని హింట్స్ ఇస్తూనే ఉన్నాం కదా. వాస్తవానికి అవి జరిగినప్పుడు మనకు కూడా తెలియాలి అవి వర్క్ ఎట్లా నడుస్తుంది అనేది. బాలమల్లపల్లి చూసుకున్నాం కానీ మన సిద్దిపేట రైల్వే స్టేషన్ మాత్రం మనం చూసుకోలేదు. అది ఇప్పుడు మన సిరిసిల్ల రైల్వే స్టేషన్ రూపంలో మనకు స్టార్టింగ్ నుండి ఎట్లా ఉండే వర్క్ ఎట్లా ఉండే ఇంకా అనేది మనం చూసుకుందాం ఇప్పుడు. ఓకే, ఇది సిరిసిల్ల రైల్వే స్టేషన్. మనం చూస్తుండాలా ఇంత ఫాస్ట్గా కంప్లీట్ అంటే దగ్గర పడింది. కంప్లీట్ అంటే పూర్తిగా ఏం కంప్లీట్ కాలేదు, ఇంకా దగ్గరలో అయితే పడింది. లోపలికి వెళ్తే ఇంకా మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. వాస్తవానికి మనం ఎంట్రన్స్ అయ్యేది ఇదే ప్లేస్ నుండి మనం ఎంట్రీ ఇస్తాం లోపలికి ఇచ్చి మనం ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరి టికెట్ కౌంటర్కి ఇట్లా ఏమన్నా ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా లేదంటే ఎట్లా ఉంది అని చూద్దాం. మంచి ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. ఇట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. ఇంతకుముందు ఒక వాదన జరిగి ఉండే, అది ఇంకొక వీడియోలో ఆ వాదన ఏంది అనేది ఇంకొక వీడియోలో చూపడతాను. మస్తు అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. అంటే ఫస్ట్ టైం అందరికీ కనబడేలా ఎక్స్ప్లోర్ చేస్తున్నందుకు సూపర్గా ఉంది. ఇది ఎంట్రన్స్ అండ్ పార్కింగ్ ఇదే. ఓకే, ఎస్. కింద మన బ్రిడ్జ్ ఇంతకుముందు పోసినట్టున్నారు, అంటే ఈ మధ్యలో పోసినట్టున్నారు బ్రిడ్జ్. అది ఇంకా అవేం తీయలేదు. ఇది అటు వెళ్ళడానికి, ఇది అంటే మన సెకండ్ ప్లాట్ఫామ్ అంటే థర్డ్ ప్లాట్ఫామ్కి ఈ సేమ్. ఇది మీరు చూస్తే అర్థమవుతుండొచ్చు. సేమ్ ఎట్లా ఉందో ఎట్లా ఉందో ఇక్కడ కూడా సేమ్ అట్లే ఉంది. ఓకే, ర్యాంపు అక్కడ సైడ్ ఉండొచ్చు అనుకుంటా. అది ర్యాంప్ అది. ఈ స్టెప్స్ ఇవి సేమ్ అచ్చు గుద్దినట్టుగానే ఇంకా ఉంది. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇది ఫస్ట్ ఫ్లోర్. నెక్స్ట్ ఇంకో ఫ్లోర్కి వెళ్తే మనకు ట్రాక్ వస్తుంది. అంటే కొద్దిగా డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. సరే, వీళ్ళు ఇక్కడ బాగా ఇబ్బంది పెడుతున్నట్టున్నారు. సర్లే, క్లోజ్ చేసుకుందాం. వల్ల ఇంకా పూర్తి స్థాయిలో మనం చూపట్టలేకపోతున్నాం. ఓకే, తర్వాత మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో వీడియో చూసుకుందాం మనం.
కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి మనం ఈ పూర్తిస్థాయిలో మనం చూపెట్టలేకపోతున్నాము. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మనం పైనకి వెళ్ళి కూడా ఏది ఏ ప్లేస్లో ఉంది అనేది కూడా మనం తర్వాత చూసుకుందాం మనం. ఓకే రైట్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. సిరిసిల్ల రైల్వే స్టేషన్ ఎట్లా ఉందో వీడియో చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే రైట్, బాయ్.